హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. వాళ్ళ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. మీకు దూరమైన తర్వాత వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ లో ఎలాంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది అయితే చూద్దాము. మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ లో ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ లో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు, ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మీది సోల్మేట్ కనెక్షన్ అండి. సోల్మేట్ కనెక్షన్ మీది. వీళ్ళు ఎలా అంటే మీతో కొద్ది రోజులు బాగుండడం, మళ్ళా మిమ్మల్ని దూరం చేసుకోవడము, మిమ్మల్ని ఏడిపించడము, మళ్ళా మీ గురించి స్పై చేయడము, ఆన్లైన్ లో ఉన్నారా, ఆఫ్లైన్ లో ఉన్నారా అని గమనించడము, అలాగే మీ గురించి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవడము, మీ గురించి మ్యాటర్ అనేది గ్యాదర్ చేయడం అనేది అయితే చేస్తారు. వీళ్ళు చెప్పుడు మాటలకు అనేది అడిక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీరు వాళ్ళ గురించే వెయిట్ చేస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ మళ్ళా సక్సెస్ అవుతుందా అవదా అనే ఆలోచనలు అయితే ఉన్నారు. మీ పర్సన్ ఎలా అంటే ఒక చీటర్ ప్లేయర్ అండి. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, కొద్ది రోజులు కామ్ గా ఉండడము అయితే చేస్తారు. రాసులు చెప్తాము. రాసులు అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. ఎక్కువ ఫైర్ ఎనర్జీ, ఎక్కువ వాటర్ సైన్ అయితే ఉన్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 9,
నెంబర్ 15, నెంబర్ 10, నెంబర్ 1. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లు అయితే ఉన్నాయి. మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ కే లెటర్, సి లెటర్, ఎస్ లెటర్, టి లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎం లెటర్, ఎస్ లెటర్, పి లెటర్, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారు. ఎఫ్ లెటర్, మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే ఎవరైనా తీసుకోండి. ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి అయినా కావచ్చు, లేదా పేరెంట్స్ కావచ్చు, ఒక జాబ్ దగ్గర ఒక జాబ్ కావచ్చు, ఏదైనా థర్డ్ పార్టీ కిందకే వస్తుంది. ఇక్కడ మాత్రం ప్రెజెంట్ మీ రిలేషన్‌షిప్‌లో థర్డ్ పార్టీ ఒక పర్సన్ గురించే మీకు దూరమయ్యారు. అలా దూరమయ్యి మిమ్మల్ని ఏడిపించారు. బాగా ఏడిపించారు. మిమ్మల్ని అంటే పెట్టరాని బాధలైతే పెట్టారన్నమాట. ఆ బాధలన్నీ గూడా ఓర్చుకుంటూ మీరు మీ వ్యక్తి కోసమే మీరు ఎదురు చూసారు. మీరు ఎన్ని బాధలు పడ్డా గానీ, ఆ బాధలన్నిటిని గూడా ఓర్చుకున్నారు. ఆహ్, ఎన్నున్నా అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీ పర్సన్‌నయితే కేరింగ్ తీసుకున్నారు బాగా. కేరింగ్ తీసుకున్నారు. మీరు వాళ్ళ కోసమే కూడా వెయిట్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము. ఎప్పుడు వస్తారు అనే ఎదురు చూపులైతే ఉన్నాయి. మీ పర్సన్‌కి అక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వీళ్ళని దూరం చేశారు. వీళ్ళు అక్కడ కూడా వాళ్ళకి సరైన సమయం అనేది కేటాయించలేదు. సో, అలా కేటాయించనందున వాళ్ళు దూరం చేసుకున్నారు. వాళ్ళు ఎదురు చూసి వీళ్ళని లెక్క చేయట్లేదు. మీ పర్సన్ అయితే ఎంపరర్ అన్నమాట. ఏది అంటే వీళ్ళకి ఒక్కరే కాదు, ఒక సైడు తన వర్క్‌కి ఎక్కువ టైం అనేది కేటాయించడము, వర్క్ బిజీలో ఉంటూ కూడా అక్కడ గూడా వాళ్ళకి కమిట్మెంట్ అనేది లేక వాళ్ళని దూరం చేసుకున్నారు. మీ విషయంలో ఎలా చేశారో అదే విధంగా కూడా వాళ్ళని కూడా అలా చేశారు. వాళ్ళకి ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయారు. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ కోసము చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ఆహ్, చాలా సేవ చేశారన్నమాట. వాళ్ళ ఎదుగుదల కోసము ఒక మనీ కావచ్చు, ఏదైనా వాళ్ళకి సహాయం అనేది చేయడం జరిగింది. ఆ సహాయం అనేది పొంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్‌నయితే లెక్క చేయట్లేదు. మీ పర్సన్‌ని దూరం చేశారు. మీ పర్సన్ వాళ్ళ దగ్గర ఆహ్, వాళ్ళ పేరెంట్స్ ఒక సిస్టర్ కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, వాళ్ళ వల్ల కూడా మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. వాళ్ళ వల్ల మీకు దూరమయ్యి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో అనేది పెట్టారు. తనని తాను ప్రొటెక్ట్ అయితే చేసుకున్నారు. వాళ్ళకు భయపడి మీకు దూరమయ్యారు. అది ఇంట్లో వాళ్ళే వాళ్ళ సిస్టర్ లేదా ఆహ్, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు మీకు అడ్డుగా నిలిచారన్నమాట. ఇలా నిలవడంతో ఇంకా ఈ రిలేషన్‌లో నేను ముందుకెళ్ళలేను అంటూ తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్నారన్నమాట మీ పర్సన్. అందుకని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు. వాళ్ళకేమో మీరంటే చాలా ఇష్టము. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడెలా ఉన్నారనంటే, వాళ్ళు వీళ్ళని లెక్క చేయట్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల ఆహ్, సత్తా అనేది ఆ థర్డ్ పార్టీకనేదైతే ఉంది. సో, వీళ్ళు ఎలా అనంటే వీళ్ళకి మనసంతా ఇంకా అలజడిగా ఉంది.
అలజడిగా ఉంది. మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది. ఎందుకు అనంటే అక్కడ వాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారన్నమాట. మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన కేరింగ్ అనేది వేరు. అక్కడ వాళ్ళు తీసుకుంటున్న కేరింగ్ వేరు. వాళ్ళైతే వీళ్ళని లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. వీళ్ళు మాట్లాడుతుంటే గూడా దూరం పెడుతున్నారు. వీళ్ళకేమో హ్యాపీగా ఉండాలనైతే అనిపిస్తుంది మీ పర్సన్‌కి. సో, ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. మీ దగ్గరికి రావాలనైతే అనిపిస్తుంది. కాకపోతే పాస్ట్‌లో మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా! మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేదు. దాని గురించైతే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని ఎలా ఏడ్పించారో, వాళ్ళు గూడా అదే విధంగా బాధపడుతున్నారు. ఎలా అంటే, మీరడిగినప్పుడు నేను మీకు న్యాయం చేయలేను. నా వర్క్ కావచ్చు, లేకపోతే చుట్టూ నలుగురు గురించి నేను మిమ్మల్ని దూరం పెడుతున్నట్లు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే వీళ్ళని ఆహ్, అవకాశం కోసము వాడుకున్నారు. వాళ్ళు స్వార్థంగా వాళ్ళ కోసము వాళ్ళు ఎదిగాక వీళ్ళని దూరం పెట్టారన్నమాట. మీ పర్సన్ చైల్డిష్ మెంటాలిటీ. కానీ వాళ్ళ చేతిలో బందీ అయ్యారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సత్తా అనేది వాళ్ళకుంది. మిమ్మల్ని థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది. ఎందుకంటే ఆహ్, మీది ట్రూ అన్నమాట. అక్కడ వాళ్ళ ప్రాక్టికాలిటీ వాళ్ళు వీళ్ళని ఆహ్, వాళ్ళ స్వార్థం కోసమే వాడుకున్నారు. కానీ వీళ్ళకి అది తెలియలేదు ఫస్టు. తర్వాత అంతా తెలుసుకున్న తర్వాత వీళ్ళకి ఆ బాధ, ఆ పెయిన్ అనేదుంది. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం అయితే జరిగింది. కానీ వీళ్ళకింకా చాలా అలజడవుతుందండి మనసు. చాలా అలజడిగా ఉంది. మళ్ళా మీ దగ్గరికి రావాలి, న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు వీళ్ళు. హ్యాపీగా ఉండాలనైతే కోరుకుంటున్నారు. మీ పర్సన్ పాస్ట్‌లో ఎంత హ్యాపీగా వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని గూడా కన్ను కప్పి ఎంత హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్లారో, వాళ్ళు అతి త్వరలోనే వాళ్ళని అంటే వీళ్ళకి న్యాయం చేయలేకుండా వాళ్ళకి వీళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మిమ్మల్ని ఎలా సాధించారో ఎంపరర్ లాగా మనసులో అంటే తనకి ప్రేమ ఉన్నా కానీ బయట పెట్టకపోవడం, ఆ ప్రేమని పంచకపోవడం. హ్మ్. మీరేం కోరుకుంటారు? ఒక మాట, ఒక మంచితనము, హ్యాపీగా ఉండాలి, ఒక తోడుండాలి అనైతే మీరు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ టైం గూడా మీకు కేటాయించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎలా అంటే ఒక వాళ్ళు నమ్మిన వాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారన్నమాట. వాళ్ళు వీళ్ళకి టైం ఇవ్వట్లేదు. వీళ్ళేమో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆ టైం అయితే ఇవ్వట్లేదు. వీళ్ళకింకా మీ పర్సన్‌కి మనసంతా అలజడిగా ఉంది. నేను హ్యాపీగా ఉంటానా? ఉండలేనా? అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళేమో ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు వీళ్ళని. ఇలా అయితే ఉన్నారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? జడ్జిమెంట్. నాకు న్యాయం కావాలి, రావాలి అని అయితే అనుకుంటున్నారు. కాకపోతే మీలో కొంతమంది వద్దని దూరం అవుతున్నారన్నమాట. దాని గురించి అయితే ఫీల్ అవుతున్నారు.
ఎంపరర్. మీలో కొంతమంది పట్టించుకోవట్లేదు. మీరు కొంచెం దూరం పెడుతున్నారు. అంటే ఎదురు చూసి మీ రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ అనేది వచ్చి మీరు వద్దనుకున్నారు కాబట్టి, ఇప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే ఆహ్, మళ్ళా వచ్చాక వీళ్ళు మామూలుగా ఉంటారా? హ్మ్. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అనేదైతే మీ పర్సన్ మనసులో ఉంది. రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీరు కూడా మీరు ఎదురు చూసి మీరు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ద మూన్ బాటమ్ ఆఫ్ ద డెక్. థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఏడిపించారు, బాధ పెట్టారు, మీకు న్యాయం చేయలేకపోయారు. హ్మ్. మీరు కూడా ప్రెజెంట్ చాలా బాధపడుతున్నారన్నమాట. ఎలా అంటే మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయో, మీ ఇద్దరి మధ్య రిలేషన్‌లో ఏదైతే బ్రేకప్ వచ్చిందో, ఆ బ్రేకప్ అనేది నలుగురు వల్ల అనేది వచ్చింది. ఆ నలుగురు గురించి మీరు కూడా బాధపడుతున్నారు. హ్మ్. ఆ నలుగురు ఒక ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, లేదా థర్డ్ పార్టీ కావచ్చు, ఎవరైనా ఏదైనా కావచ్చు. దాని గురించి కూడా మీరు ఫీల్ అవుతున్నారు. మీ గురించి మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అనంటే పాస్ట్‌లో న్యాయం చేయలేకపోయాను. ఆహ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీరు కావాలి అనుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీకొక సమయం అనేది కేటాయించలేకపోయాను. ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నాకు బాధగా ఉంది. ఆ పెయిన్ అనేది నేనిప్పుడు బాధపడుతున్నాను. మళ్ళా రీయూనియన్ కావాలి అనేదైతే ఉంది. హ్మ్. హ్యాపీగా ఉండాలి. పాస్ట్‌లో ఎలా ఉన్నారో అలా హ్యాపీగా ఉండాలనైతే కోరుకుంటున్నారు. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకన్నీ హ్యాపీగా అనేది ఉండేవంట. ప్రెజెంట్ వాళ్ళకి చాలా బాధపడుతున్నారు. హ్మ్. న్యూ బిగినింగ్ చేయాలనైతే ఉంది. ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావాలనైతే అనుకుంటున్నారు. పాస్ట్ కంటే ఇంకా పాస్ట్‌లో ఎలా ఇమ్మెచ్యూర్‌గా ఉన్నారో, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా అలాగే ఫ్యాషనేటివ్‌గా మీ ముందుకు రావాలనైతే అనుకుంటున్నారు. జడ్జిమెంట్ అయితే కోరుకుంటున్నారు. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరా? అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఎందుకంటే మిమ్మల్ని పాస్ట్‌లో అంత బాధ పెట్టారు కాబట్టి, మీరు ఇంకా వాళ్ళని దూరం పెడతారేమో అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. మీరు గూడా చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఫైనల్లీ చెప్పాలంటే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరేమో అనే బాధ, భయము అయితే వాళ్ళకున్నాయి. ఆ భయంతోనే బాధపడుతున్నారు. ఏడ్చుకుంటున్నారు. నిద్ర పట్టదు. ఏదైతే పాస్ట్‌లో మీ మధ్య హ్యాపీనెస్ అనేది ఉందో, ఆ హ్యాపీనెస్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ బాధపడుతున్నారన్నమాట. వాళ్ళకైతే రావాలనైతే ఉంది. కానీ మీరు దూరం పెట్టారు అనే ఫీలింగ్ అయితే ఉంది. మీరు దూరం పెడతారు అనే ఫీలింగ్ గూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే మీరిప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీకెవరితోనూ అవసరం లేదు. వాళ్ళు దూరం చేసుకున్నాక మీరు చాలా మీ మీ జాబ్ మీరు చూసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు పోషించుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు పోషించుకునే శక్తి అనేది మీకొచ్చింది. హ్మ్. మీరు వాళ్ళని కేర్ చేయట్లేదు. వచ్చితే ఎంత, రాకపోతే ఎంత అనే దీంట్లో మీరున్నారు. అందుకని వాళ్ళకి ఆ భయము ఇలా అయితే ఉంది. నిద్ర పట్టట్లేదు. ఏ దిక్కు, ఏ దారి లేకుండా పోయిందనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఇలా ఉన్నాయండి ఫీలింగ్స్ అయితే ఈరోజు మీ పర్సన్‌వి. ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్. థాంక్ యూ అండి. థాంక్ యూ. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను.